ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబా వారి దయ మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, మన జీవితాన్ని మార్చే ఒక సంఘటన కోసం చెప్తున్నారు. తల్లి, జీవితంలో ఎన్నోసార్లు మనం కష్టాల్లో చిక్కుకుంటాం, ఆశలు కోల్పోతాం. ఎవరో సహాయం చెయ్యరని అనిపిస్తుంది. కానీ మన హృదయంలో నిజమైన భక్తి ఉంటే సాయిబాబా ఎప్పుడూ మనల్ని ఒంటరిగా వదిలిపెట్టరు. ఈరోజు నేను చెప్పబోయే ఒక కథ ఒక యువకుడి జీవితాన్ని పూర్తిగా మార్చిన నిజమైన ప్రేరణాత్మకంగా భక్తి కథ. ఒక చిన్న గ్రామంలోని రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా తెలివైన వాడు. చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. కుటుంబం పరిస్థితులు మాత్రం చాలా కష్టంగా ఉండేవి. తండ్రి కూలి పని చేసేవాడు. తల్లి ఇళ్లల్లో పనిచేసి కుటుంబాన్ని నడిపేది. అన్ని కష్టాల మధ్య రాము పెద్ద ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులని సంతోషపెట్టాలని కలలు కనేవాడు. తను బాగా డిగ్రీ చదువుకొని తర్వాత రాము ఎన్నో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నాడు. 1 కాదు 2 కాదు, దాదాపు 30 ఇంటర్వ్యూలకి వెళ్ళాడు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యింది. మేము మీకు తర్వాత సమాచారం ఇస్తాము అని చెప్పి పంపించేవారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది. ఒకరోజు రాము చాలా బాధతో గ్రామంలో సాయిబాబా ఆలయానికి వెళ్ళాడు. బాబా విగ్రహం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా, నేను చాలా ప్రయత్నించాను, ఇక నా వల్ల కాదు, నాకు దారి చూపించండి అని ప్రార్థించాడు. ఆ రోజు ఆలయంలో ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, బాబాని నమ్ము, ఫలితం ఎప్పుడు వస్తుందో ఆలోచించొద్దు, నీ పని నువ్వు చెయ్యు, మిగతాది బాబా చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాము ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు అతనికి హృదయంలో బలంగా నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి రాము ప్రతి ఉదయం సాయిబాబా పేరుతోనే రోజులు ప్రారంభించేవాడు. అలాగే తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇంగ్లీష్ మాట్లాడడం, సాధన చేయడం, ప్రతిరోజు 1 గంట సాయిబాబాని ధ్యానం చేయటం. 3 నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రాము ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈసారి అతను చాలా నమ్మకంగా సమాధానాలు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక మెయిల్ వచ్చింది. అది అతని జీవితాన్ని మార్చివేసింది. రాము ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. తర్వాత ఒక రోజు అతను మళ్ళీ అదే సాయిబాబా ఆలయంకి వెళ్ళాడు. ఆ వృద్ధిని వెతికాడు. కానీ ఆలయంలో ఎవరూ అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. రాము ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ రోజు తనకు ధైర్యం చెప్పటానికి వచ్చిన వృద్ధుడు సాధారణమైన మనిషి కాదు. అది స్వయంగా సాయిబాబా కృప కావచ్చు. సాయిబాబా మన జీవితంలో అద్భుతాలు చేయటానికి ముందు మనలో ధైర్యాన్ని పెంచుతారు. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు. భక్తి అంటే నమ్మకం, ప్రయత్నం చేయడం, ఓపికగా ఎదురు చూడటం. సమయం వచ్చినప్పుడు సాయిబాబా ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. నమ్మకం ఉంచుకునే ప్రయత్నం ఆపకు. సాయిబాబా నిన్ను సరైన దారిలో నడిపిస్తాడు. చూశారు కదండి మన బాబా గారు ఏం చెప్పారు. ఓం సాయిరామ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.